దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని చెబుతారు. కాని నేటి యువత చేతుల్లో ఉంది ఏమిటంటే ఏమీ లేదు. నమ్మకం లేదు, నైతిక ప్రేరణ లేదు, మార్పు మీద విశ్వాసం లేదు. ఎందుకంటే ఓటు వేయడానికి ముందు ఇచ్చే మాటలు చాలా గొప్పగా ఉంటాయి. కాని ఎన్నికల తర్వాత వచ్చే నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంటుంది. ఎన్నో వాగ్దానాలు చేసిన నాయకులు అధికారంలోకి వచ్చాక యువతను మరిచిపోతారు. పాఠశాల విద్య, ఉద్యోగ అవకాశాలు, యువతకు సాధికారత కల్పించాలనే పేరుతో ఎంతోమంది నాయకులు ఎగబడ్డారు. కాని ఫలితం బోసిపోయిన భవిష్యత్తులు, వాయిదా పడిన పరీక్షలు, రద్దయిన పోస్టులు మరియు పోతున్న ఆశలు మాత్రమే మిగిలాయి. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ యావత్ రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఏమాత్రం ఖచ్చితంగా నడవాల్సిన నియామక ప్రక్రియ ఓ పేకాట ఆటలా మారిపోయింది. వేలాది విద్యార్థులు 4 ఏళ్ల శ్రమ తరువాత తిరిగి మొదటి అడుగుని వేయాల్సి వచ్చింది. ఇది సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరిధిలో జరిగిన ఒక పెద్ద దారుణం. ప్రజాస్వామ్యంలో నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. కాని ఈ లీక్ వల్ల ప్రజల మద్దతును పొందడానికి అధికారంలో ఉన్న నేతలు వారి మాటలకు నిలబడి లేకపోయారు. కేసీఆర్ స్వయంగా తన నామినేషన్ ప్రక్రియను గౌరవంగా నిర్వహించమని చెప్పినా పేపర్ లీక్ దాంట్లో పెద్ద మచ్చను వేసింది. దీనికి నిఖార్సైన కారణాలు రాజకీయ లాభం కోసం పకడ్బందీ చేసిన కుట్రలు అని స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో హైడ్రా పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఇది నగరంలో సరస్సులు మరియు నీటి స్రోతలపై ఆక్రమణలను తొలగించడం ద్వారా పెద్ద ప్రజా విమర్శలు ఎదుర్కొంది. హైడ్రా చర్యలు కొన్ని ప్రాంతాల్లో రాజకీయ విమర్శలను ప్రేరేపించాయి. ఉదాహరణకు ప్రముఖ నటుడు నాగార్జున యొక్క కన్వెన్షన్ సెంటర్ను ధ్వంసం చేయడం. దీనిపై విమర్శలు వచ్చాయి. చాలామంది దీన్ని రాజకీయ ప్రతీకారం అని భావించారు. తదుపరి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తీసుకున్న నిర్ణయాలు కూడా యువతలో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. యువత, విద్యార్థి సంఘాలు మరియు పర్యావరణ కార్యకర్తలు ఈ భూముల అభివృద్ధి ప్రాజెక్టు అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పచ్చని ప్రాంతాలు నాశనం అవుతాయని మరియు భూముల ఆక్రమణ వల్ల విద్యార్థుల హక్కులు కూడా దెబ్బతినే అవకాశం ఉందని భావించారు. ప్రజలు రేవంత్ రెడ్డి గారిపై పెద్ద పరిమాణంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చర్యలు మరియు హెచ్సియు భూములపై తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకతను కలిగించాయి. ఈ నిర్ణయాలు రాజకీయ వాదనలపై నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలను మరింత అసహనానికి గురిచేశాయి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి భిన్నమేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అమ్మ ఒడికి వస్తారు అన్న అఫీషియల్ స్కీమ్ ఇచ్చినప్పటికీ రాష్ట్రంలోని అనేక ప్రజల దైన్య పరిస్థితి ఇంకా అదే ఉంది. ఎన్నికలకు ముందు ఇళ్ల స్థలాల పరిష్కారం, పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికీ ఎలాంటి పరిష్కారం కనిపించలేదు. జగన్ గారు పెరిగిన నిరుద్యోగం, నష్టపోతున్న వ్యవసాయ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకోకుండా మేమే సామాజిక సమానత్వాన్ని తెస్తాం అని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా గతంలో నిరుద్యోగ భరితులకు 1 కోటి మందిని ఉద్యోగాల సృష్టి చెబుతూ అధికారంలో ఉన్న ఉద్యోగాల భవిష్యత్తు చాలా నిరుత్సాహకరంగా మారింది. బడ్జెట్ ప్రకటించినప్పుడు చెప్పిన మాటలు ఎవరికీ నమ్మకం కలిగించకపోయాయి. ఉద్యోగం వస్తుంది అన్న మాటలు, అవి కూడా యథార్థంగా మారకపోవడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యువతకు తీవ్ర నిరాశను తీసుకొచ్చింది. ఇక్కడ అసలు సమస్య ఒక పార్టీ గురించి కాదు. ఏ పార్టీ అయినా యువతను వాగ్దానాల వాడుకలో వాడుకుంది. పవన్ కళ్యాణ్, కేటీఆర్ వంటి యువ నాయకులు కూడా పెద్ద వాగ్దానాలు చేశారు. రోజగారు ఆవరణలు అన్నవాటిని ప్రజలకు హామీ ఇచ్చారు. కాని ఎన్నికల తరువాత ఆయనే లెక్కలు చెప్పడంలో మునిగిపోయారు. వారి సామర్థ్యాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించుకుని రాజకీయంగా మోసం చేసేవారికి ఈ యువత చాలాసార్లు తికమకపడింది. కేటీఆర్ తెలంగాణలో మానవాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించేలా అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినప్పటికీ వాస్తవంలో నేడు ఉత్పత్తి, పెరుగుదల, యువతకు కృషి చేసే స్థలాలు ఏవీ కనిపించడం లేదు. సంక్షేమం గురించి చెబుతూ ఒక దివ్యమైన రేపటి వారిని సృష్టించడానికి చెప్పిన మాటలు, కాని పరిస్థితి ఆమోదించని దిశగా వెళ్లిపోతుంది. యువత ఇప్పుడు రాజకీయాలపై అసహ్యంగా మారింది. ఈ వ్యవస్థ తన మాటల్లో నిలబడటానికి వీలు లేకపోయినప్పుడు అప్పుడు ఒక నిరాశరహిత, విఫలమైన విధానం సృష్టించుకుంటుంది. ఈ తరం యొక్క లక్ష్యం మేము ఓటు వేయలేము అని నిర్ణయించుకునేలా చేసింది. ఇప్పుడు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం తమ అధికారాన్ని ఉపయోగించుకుంటూ యువత జాతికి చేసుకున్న హామీలను అమలు చేయలేదు. సోషల్ మీడియా ద్వారా యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కాని అది సర్ఫేస్ లెవెల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. వారు తమ అసలు బాధను బయట పెట్టలేరు. ఇది ఒక అంతరంగిక తిరుగుబాటు. వ్యవస్థ ఇప్పటికైనా మారకపోతే ఈ తరం మొత్తం రాజకీయాలపై తిరుగుబాటు చేస్తుంది. మీకు వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.